ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్లో మన గురించి మనం కేర్ తీసుకోవడం మర్చిపోతున్నాం. సో దానివల్ల చిన్న ఏజ్లోనే ఫేస్లో ముడతలు రావటం, ఏజ్ పైబడిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఫేస్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు ఫేస్లో ఏ మజిల్స్ ఉంటాయి? అసలు ముడతలు ఎందుకు వస్తాయి? వాటికి కారణాలేంటి? వాటిని ఎక్సర్సైజ్తో ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ రమ్య, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఎట్ అను హాస్పిటల్స్, విజయవాడ. ఫేస్లో ఉన్న మజిల్స్ గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ముఖంలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మజిల్స్, ఎగ్జాంపుల్ ఫ్రాంటాలిస్, ఆర్బిక్యులారిస్ ఆక్యులై, జైగోమాటిక్స్, మేజర్ అండ్ మైనర్, ఆర్బిక్యులారిస్ ఓరిస్. ఈ కదలికల వల్ల చర్మం మీద లైన్స్ అండ్ రింకిల్స్ వస్తాయి. వయసుతో కొలాజిన్ మరియు ఎలాస్టిన్ ఫైబర్స్ తగ్గిపోవటం వల్ల చర్మం స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఫేషియల్ మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ టోనింగ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. ఫ్రాంటాలిస్ ఎక్సర్సైజెస్, కనుబొమ్మలని పైకి ఎత్తి 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఫోర్ హెడ్ బ్రింకిల్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఆర్బిక్యులారిస్ ఆక్యులై ఎక్సర్సైజెస్, కళ్ళు గట్టిగా 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేయడం, క్రాస్ ఫీట్ తగ్గించడానికి, అంటే కళ్ళ మూలల్లో వచ్చేటువంటి ముడతల్ని తగ్గించడానికి ఎక్సర్సైజ్ ఉపయోగపడతాయి. జైగోమాటికస్ లిఫ్ట్, పెద్దగా నవ్వి చెంపల్ని పైకి లిఫ్ట్ చేయడం. చీక్ సాగింగ్, అంటే చీక్స్ సాగిపోవడాన్ని నివారిస్తుంది. నెక్ అండ్ జా లైన్ టోనింగ్, అంటే చిన్ పైకి ఎత్తి ఓ ఈ సౌండ్స్ చేయాలి. అలాగా మల్టిపుల్ రిపిటేషన్స్ చేయాలి. మసాజెస్ 2 రకాలుగా ఉంటాయి. ఫేస్లో సర్క్యులేషన్ స్ట్రోకింగ్ మసాజ్ వల్ల రక్త ప్రసరణ బాగా పెరిగి న్యూట్రిషన్స్ అన్ని ఫేస్కి బాగా అందుతాయి. ఫేషియల్ కప్పింగ్ వల్ల కొలాజన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే ఫిజియోథెరపీలో ఎటువంటి మొడాలిటీస్ యూస్ చేస్తాము అంటే మైక్రో కరెంట్ థెరపీ, మజిల్ టోనింగ్కి, అలాగే స్కిన్ టైట్నింగ్కి యూస్ చేస్తాం. అల్ట్రాసౌండ్ థెరపీ, లో ఇంటెన్సిటీ కొలాజిన్ రీమోడలింగ్, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడి లైట్ థెరపీ, స్కిన్ యవ్వనంగా అవ్వడానికి, అలాగే ఫేస్ మీద ఫైన్ లైన్స్ తగ్గించడానికి యూస్ చేస్తారు. క్రయోథెరపీ, కోల్డ్ ప్యాక్స్, స్కిన్లో ఉన్నటువంటి పఫీనెస్ని తగ్గించి స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. అలాగే డైలీ లైఫ్ స్టైల్స్లో కొన్ని మెయింటైన్ చేసుకోవాలి. అవేంటో చూద్దాం. నీరు తగినంత త్రాగటం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతుంది. అలాగే ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు యూవీ రేస్ పడకుండా ఎస్పీఎఫ్ ఉన్నటువంటి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా విటమిన్ సి, ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలాగా చూసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే వాటిని మానేసుకుంటే మంచిది. అలాగే ఇవన్నీ మెయింటైన్ చేయటం వల్ల మీ ఫేస్లో వచ్చేటువంటి మార్పులను కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.